ఎవరినో నమ్ముకుని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది సినిమా కాదు, జీవితం. నీకోసం నువ్వు తప్ప ఎవరూ నిలబడరు. ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దారహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేస్తారు. మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడద్దు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. జీవితం ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచంలో నుండి దూరంగా విసిరిపారేస్తుంది. మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా మనం ఎవరినీ మోసం చేయలేదు అని సంతోషంగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనని తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. వివేకం లేని విజ్ఞానం నిష్ప్రయోజనం. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. కోల్పోవడం అలవాటైన వారికి కోలుకోవడం కష్టమేమీ కాదు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లు మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తుంది. 10 మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మిన్న. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాదనలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు, ఆనందంగా జీవించు. నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. నిజాయితీ గల స్నేహితుడు తోడుంటే వాడు 10 మంది బంధువులతో సమానం. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. మనం ఇచ్చిన ప్రేమ తిరిగి మనకి రావాలన్నా మన నుదిటి రాతలో అనువంతైన అదృష్టం ఉండాలి. అటు నుండి రాలేదని బాధపడే కంటే ఇటు నుండి ఇవ్వడం మానుకోవడమే మంచిది. అది ప్రేమైనా, విలువైనా. ఏమీ లేనందుకు ఎప్పుడూ చింతించకండి. నీ వద్ద ఉన్న దానిపై దృష్టి పెట్టండి మరియు అవకాశాలను సృష్టించండి. ఒక చెట్టుకు కాచిన 100 కాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి, కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు. అదిలే కాలాన్ని పెరిగే వయసును ఆపుట అసాధ్యపడదు. కాలాన్ని కాసుల వేటలో కరగనీయకు బాధ్యతల బరువుతో. వయసును పెంచకు ఆగని కాలాన్ని, జీవితాన్ని అనునిత్యం ఆనందించండి. మన కోసం ఆలోచించేవారు దొరకటం అదృష్టం. అలాంటి వారిని దూరం చేసుకోవడం నిజమైన దురదృష్టం. గాలి కనిపించకపోయినా ప్రాణం పోస్తుంది. అలాగే మన సహాయం ప్రచారం కాకపోయినా సంతోషాన్ని, శాంతిని ఇస్తుంది. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో మనం ఏం మాట్లాడినా, వాళ్ళు ఏం చేసినా మన విలువ తెలియదు. కొన్ని క్షణాల విలువ అవి జ్ఞాపకంగా మారే వరకు మనకు తెలియదు. అందుకే ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలి. ఎంత చిన్న పనైనా సవ్యంగా, నమ్మకంగా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం. యుద్ధం తథ్యమైతే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే
తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి 2 విషయాలు చెప్పడు: అతని నిజమైన భావాలు మరియు అతని సమతుల్యత. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యండి. బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ధనం కంటే గుణం గొప్పది. గుర్తుంచుకోండి, సుఖం దుఃఖం ఇవి రెండూ శాశ్వతం కావు. సంతృప్తిలోనే అసలు సుఖం ఉంది. నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు. డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. మీ సానుకూల పనులు మరియు సానుకూల ఆలోచనలతోనే మీరు విజయం సాధిస్తారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా మీ వద్ద ఉన్నంత, మీరు చేయగలిగినంత చెయ్యండి. విజయం తప్పకుండా వస్తుంది. డబ్బుతో కొనలేని అలౌకిక అందాన్ని అందించేది పుస్తకం. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా విజ్ఞాన సంపన్నుగా మారేది పుస్తకం. దోచుకోవడానికి అవకాశం లేని సంపదను ఇచ్చేది పుస్తకం. మనలోని అజ్ఞానాన్ని పాలద్రోలి మన మస్తకాన్ని తాజాగా ఉంచేది పుస్తకం. మాట ఇవ్వడానికి తొందరపడకండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడండి. తిండి లేక చస్తున్న వారి కంటే తినలేక చస్తున్నవారు ఎక్కువ. ఎవరూ లేక అనాథులవుతున్న వారి కంటే అందరూ ఉండే అనాథులవుతున్నవారే ఎక్కువ. బాధల్లో చేరదీసేవారి కంటే బాగున్నోళ్ళను బాధించేవారే ఎక్కువ. మంచోళ్ళ కంటే ముంచేవాళ్లే ఎక్కువ. ఇవే నేటి నిజాలు. కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది. మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరు ముందు నటించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.